శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 9వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖమాసం, కృష్ణపక్షం, సప్తమి తిథి ఉదయం 9 గంటల 27 వరకు, అనంతరం అష్టమి. శ్రవణ నక్షత్రం రాత్రి 7 గంటల 11 వరకు, అనంతరం ధనిష్ఠ నక్షత్రం. శుక్లయోగం రాత్రి 10 గంటల 51 వరకు, అనంతరం బ్రాహ్మయోగం. భవకరణం ఉదయం 9 గంటల 7 వరకు, అనంతరం బాలవకరణం. అమృత ఘడియలు ఉదయం 8 గంటల 5 నుండి 9 గంటల 48 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 50 నుండి 7 గంటల 31 వరకు. నేటి వర్జ్యం రాత్రి 11 గంటల 22 నుండి 1 గంట 2 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నుండి 3 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేదిగన దేవతాపాసన గురించి విచారించినట్లయితే ఈనాడు సప్తమి, శనివారం, శ్రవణ నక్షత్రం. ఈ శ్రవణ నక్షత్రం సప్తగిరీషుడైనటువంటి కలియుగ వరదుడు శ్రీయపతి శ్రీనివాసుడు ఆవిర్భవించినటువంటి స్వామివారి దివ్యమైన జన్మ నక్షత్రం ఈ శ్రవణ నక్షత్రం. అటువంటి ఈ శ్రవణ నక్షత్రం శనివారం నాడు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయటం, అదేవిధంగా వెంకటేశ్వర స్తోత్రపారాయణ చేయటం కూడా చాలా విశేషం. స్వామికి ఉన్నటువంటి అనేకమైనటువంటి నామాల్లో గోవింద అనేటటువంటి నామం చాలా విశిష్టమైనది. గోవింద నామము గొంతెత్తి పలుకగా, అంటే మనం గోవింద నామాన్ని గనక ఆర్తితో మనం గనక పలికినట్లయితే స్వామి ఓయి అన్నట్లుగా మన వైపు చూస్తాడట. ఎందుకు ఈ నామానికి ఉన్నటువంటి విశిష్టత అంటే, మిగతా నామాలన్నీ కూడా ఆయా సందర్భాలను బట్టి స్వామికి వచ్చిన గోవింద అనేటటువంటి నామం ఆయన 7 రాత్రులు 7 పగళ్ళు గోటి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోపాలకులను గోవులను సంరక్షించడం వల్ల ఆ గోవింద నామ పట్టాభిషేకం ఆయనకు జరిగింది. అందుకే మిగిలిన నామాలతో పిలిస్తే ఆయన వింటాడు, గోవింద అని పిలిస్తే పలుకుతాడు. అంతేకాకుండా గోకోటి దానం గ్రహణేషు కాంచి అని గోవింద నామ విశిష్టత చెప్తూ, కోటి గోవులను దానం చేస్తే ఎంత పుణ్యం అయితే లభిస్తుందో, గ్రహణ సమయంలో కంచి క్షేత్రాన్ని సందర్శించి అక్కడ అనుష్ఠానం చేస్తే ఎంత విశేషమైన పుణ్యఫలం లభిస్తుందో, అటువంటి దివ్యమైనటువంటి ఫలితం గోవిందనామాన్ని స్మరించడం వల్ల కలుగుతుందని పెద్దలు చెప్పేటటువంటి మాట. అందుకే గోవిందేది సదా స్నానం, గోవిందేది సదా జపం, గోవిందేది సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అంటారు. ఈ గోవింద అనబడేటటువంటి దివ్యనామాన్ని గనక స్మరించినట్లయితే గాం విందతేది గోవింద, అంటే ప్రాణములను రక్షించేటటువంటి వాడు, ప్రతి జీవిలో కూడా జరుగుతున్నటువంటి ప్రాణక్రియకు మూలాధారమైనటువంటి వాడు. వేదంలో చెప్పినటువంటి నీవార శూకవర్తన్వి పీతాభా ఆస్తనోపమ, అంటే యవ అనేటటువంటి ఆ నీవార ధాన్యం యొక్క చివరి భాగంలో ఉండేటటువంటి తెల్లని ఆ చివరి అంచంతా ప్రాణశక్తి రూపంలో ప్రతి జీవి యొక్క శరీరంలో ఉండి ప్రాణక్రియను జరుపుతున్నటువంటి ఆ మహానుభావుడు ఎవరైతే ఉన్నాడో ఆయనే గోవిందుడు. కనుక ఆయన్ని గనక స్మరించినట్లయితే సమస్త శుభాలు కలగడంతో పాటు ఈతి బాధలు తొలగిపోతాయి. అందులో ఈనాడు శనివారం నాడు చేసేటటువంటి వెంకటేశ్వర ఆరాధన చాలా విశిష్టమైనది. సమస్త గ్రహ బాధలను కూడా మనకి దూరం చేస్తుంది. అటువంటి గోవిందుని యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ గోవింద నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ సప్తమి ఉదయం 9 గంటల 27 వరకు, అనంతరం తిథి అష్టమి. వారం స్థిరవారం లేదా శనివారం. నక్షత్రం శ్రవణం. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం మకర క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని కుజల సంచారం మీన క్షేత్రంలో, రవి బుధుల సంచారం మేషక్షేత్రంలో, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో. శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, రవికి ఉచ్చస్థితి. రవి బుధుల కలయిక ఉత్తమ నిపుణ యోగాన్ని ఈరోజు పుట్టేటువంటి వారికి కలిగిస్తుంది. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా
మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే చేపట్టినటువంటి కార్యకలాపాలు శ్రమకి గురి చేస్తాయి, ఆందోళన పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటే గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి వస్తాయి. మానసిక చింతన పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాల్ని కూడా చూస్తారు. అనిశ్చిత పరిస్థితులు క్రమక్రమంగా ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. మానసిక సంక్షోభాలు ఆర్థిక పరంగా వ్యాపార రంగం వరకు పెరుగుతాయి. మహిళలకు అనిశ్చిత పరిస్థితులు గృహపరంగా కూడా నెలకొంటాయి. ఉద్దేశ్యం మంచిది అయినప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వికటిస్తాయి, ప్రతికూలంగా మారతాయి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవమానకర సంఘటనలు నియంత్రించబడతాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరం అవుతాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఆనందకర వాతావరణం గృహరీత్యా బలాన్ని కలిగిస్తుంది. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై చక్కటి విశ్లేషణ ద్వారా ఇతరులను ఆకట్టుకోగలుగుతారు. ఆదాయాన్ని ఆకర్షించగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి యోగిస్తాయి. పెట్టుబడుల విషయంలో యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ఆర్థిక పరంగా లాభిస్తుంది. అనుకూల పరిస్థితులు మహిళలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక శక్తి పెరుగుతుంది. ఆరోగ్య శక్తి కూడా కలిగి ఉంటారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతాయి. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు మిత్రులతో ఏర్పడతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. అనుచిత పరిస్థితులు ఆర్థికంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి ప్రతికూల ప్రభావం ఆర్థిక పరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అభద్రతా పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి కఠిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, జన్మ బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక చిక్కులకు, సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. మానసిక సంఘర్షణలు నియంత్రించగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాలు వెంటనే ప్రారంభించలేకపోతారు. అవరోధాలు ఎదురవుతాయి, విఘ్నాలు ఏర్పడతాయి. అయినప్పటికీ తట్టుకుని ఎదుర్కొని అంతిమంగా కార్యక్రమాలు కొనసాగించి విజయాలు అంతిమంగా మాత్రమే పొందగలుగుతారు. అభివృద్ధి ఆర్థిక పరంగా ప్రయత్నపూర్వకంగా అనుకూలతని కలిగిస్తుంది. ఆర్థిక విషయాల్లో అలసటి మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో సంఘర్షణలు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. కాలయాపన న్యాయపద వృత్తి వారికి వృత్తిపరంగా కొనసాగుతుంది. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా బృహస్పతి ప్రతికూలత ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించబడతాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. సంఘర్షణలు
ప్రబలమైనటువంటి కార్యకలాపాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది. నూతన అంచనాలు, ఆర్థిక పరంగా తారుమారేటువంటి సంఘటనలు మహిళలు ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి సంఘర్షణలు కొనసాగుతాయి. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. ఆందోళనతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆటంకాలు వ్యవసాయ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాల్లో అలజడి తగ్గుతుంది. స్థిరమైనటువంటి కార్యకలాపాలు ప్రారంభించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో బలాన్ని కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా బలాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయోగాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. వ్యాపారపరంగా ప్రణాళికలు అమలు చేయగలుగుతారు, కొనసాగించగలుగుతారు. అంతిమంగా సంతృప్తికర వాతావరణాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. వృత్తిలో గెలుపు పొందగలుగుతారు. అనుకూల పరిస్థితులు న్యాయపాత వృత్తి వారికి ఆర్థికంగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా దగ్గరవుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి విరోధాలు నియంత్రించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆనందకర వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కలిసి వస్తుంది, బలాన్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు వృత్తిలో పొందగలుగుతారు. వ్యాపార విజయాలు బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేటువంటి అంశాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలు కలిగి ఉంటారు. చురుకుతనంతో కూడినటువంటి కార్యక్రమాలు చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు సాఫ్ట్వేర్ రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం నీలం, అనుకూల దిక్కు పడమట. ఈరోజు తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా పెక్కు ప్రయోజనాలు ఆర్థిక పరంగా సాధించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. కోర్టు వ్యవహారాలు విజయాలకి దారితీస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా తగ్గుతాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. పిల్లల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. శుభ సంకేతాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో గోచరిస్తాయి. సానుకూల వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. సందిగ్ధ పరిస్థితులు గృహ కార్యకలాపాల్లో కొనసాగుతాయి. మహిళలకు అనాలోచిత నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు అన్వేషించగలుగుతారు. అంతిమంగా పరిష్కారాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు చక్కబెట్టుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా, అవగాహనతో కూడినటువంటి నిర్వహణ ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కఠిన నిర్ణయాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు.
అభివృద్ధి ఆర్థికంగా కొనసాగుతుంది. మానసిక చింతన పెరుగుతుంది. ఆందోళనకర కార్యక్రమాలు నియంత్రించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సమర్థత పెరుగుతుంది. చిరునవ్వు సంఘటనలు గృహంలో బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి ఆందోళన తగ్గుతుంది. ప్రణాళికలు చక్కగా అమలు చేయగలుగుతారు. ఎదుగుదలకై చేసేటువంటి కార్యక్రమాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ఆనందానికి దారితీస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. అవమానకర సంఘటనలు మొదట్లోనే నియంత్రించగలుగుతారు. తద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థిక విజయాలు ఆర్థిక పరంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు మహిళలకు కలిసి వస్తాయి. గతంలో లేనటువంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు. సాహస నిర్ణయాలు క్రీడారంగం వారికి యోగిస్తాయి. గెలుపు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా వృత్తిలో బలమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం నలుపు. అనుకూల దిక్కు పడమట. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. పదే పదే కార్యక్రమాలు చేపట్టి అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా, యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా కఠిన సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో ఆందోళన ఉంటుంది. ఆకస్మిక ఖర్చులు కిరిబికిరి చేస్తాయి. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సమాంతరంగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. మహిళలకు ఆనందకర సంఘటనలు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు కూడా లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం నీలం. అనుకూల దిక్కు పడమట. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు సాధ్యపడతాయి. ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నాలు వంటివి నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాల్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆందోళన తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన అవకాశాలు ప్రారంభమవుతాయి. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆకర్షణీయమైనటువంటి ప్రణాళికల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు. క్రమశిక్షణ పెరుగుతుంది. ఆందోళన నియంత్రించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు సవరించుకునేటువంటి అవకాశాలు మహిళలకు దక్కుతాయి. ఆత్మవిశ్వాసం విద్యార్థులకి పెరుగుతుంది. ఉద్యోగస్తులు శుభశకునాలు గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మీన రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. శుభ ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఏలినాటి శని ద్వారా, జన్మ కుజుడి ద్వారా, అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అవరోధాలు, విఘ్నాలు నియంత్రించగలుగుతారు. శుభ శకునాలు వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విజయాలు చేకూరాలని,
అవరోధాలు, విఘ్నాలు దూరం కావాలని చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతంగా పూర్తి చేసి ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని, గృహ విషయాలను అనుకూలించాలని శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్రంలో జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, కుంభరాశిలో జన్మించిన వాళ్ళు జీవితంలో అత్యుత్తమ స్థాయికి ఎదగాలంటే ఏ దైవాన్ని పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. కుంభరాశి జ్యోతిష శాస్త్ర పరంగా స్థిర రాశిగా చెప్పడం జరిగింది. కాబట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 1కి 10 సార్లు బాగా ఆలోచించి ఆ తర్వాత స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించిన పురుషులకి భావోద్వేగం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని సూటిగా స్పష్టంగా ఎదుటి వాళ్ళకి చెప్పే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే కొంత హాస్య చతురతను కూడా వీళ్ళు కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఎప్పుడూ భవిష్యత్తును గురించి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ప్రతిరోజు ప్రయత్నించే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే ఒక్కొక్కసారి జీవితంలో ఎటువంటి బాధలు వచ్చినా కూడా వాటిని ఎదుటి వాళ్లకు చెప్పకుండా లోపలే దాచిపెట్టుకునే లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే కుంభరాశిలో జన్మించిన పురుషులు ప్రజాహితాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. అయితే ఆ సలహాలు నిర్మోహమాటంగా చెప్పటం వల్ల ఎదుటి వాళ్ళు ఒక్కొక్కసారి బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్లకు సలహాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ మనసెరిగి సలహాలు ఇవ్వటం అనేది కుంభరాశిలో జన్మించిన పురుషులు అలవాటు చేసుకోవాలి. అలాగే కుంభరాశిలో జన్మించిన పురుషులు పరిస్థితులకు తగ్గట్లుగా వాళ్ళ నిర్ణయాలను మార్చుకుంటూ ఉంటారు. అలా మార్చుకున్న నిర్ణయాన్ని ఎందుకు మార్చుకోవలసి వచ్చిందో ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించగల నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా ఆశావాదులు, భవిష్యత్తుల గురించి కలలు కంటూ ఉండే లక్షణాన్ని కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. కుంభరాశి స్త్రీలు సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్లను అప్పు అడగరు. ఒకవేళ అప్పు అడిగినట్లయితే నిర్దిష్టమైన సమయానికి చెప్పిన విధంగా ఆ అప్పు తీర్చివేస్తారు. అలాగే వాళ్ళ దగ్గర ఎవరైనా అప్పు తీసుకున్నా సరే తప్పనిసరిగా సమయానికి ఆ అప్పును చెల్లించమని అడిగేటటువంటి ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అదేవిధంగా మంత్ర విద్యల మీద, ఉపనిషత్తుల మీద, భగవత్ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కుంభరాశి స్త్రీలకు అసూయ ఉండదు. ఎదుటి వాళ్ళలో ఉన్న గొప్పతనాన్ని గుర్తించి వాళ్ళను ప్రోత్సహించే ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఎదుటి వాళ్ళ గురించి ఉన్నది ఉన్నట్లుగా గొప్పగా చెప్పగలిగిన మనసు కూడా కుంభరాశి స్త్రీలకు ఉంటుంది. నైతిక విలువలను కుంభరాశి స్త్రీలు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. కుటుంబ జీవితంలో కూడా నైతిక విలువలు తక్కువగా ఉన్నట్లయితే ఎంతమాత్రం సహించరు. ఎదుటి వాళ్ళ మీద ఆధారపడకుండా స్వతంత్రంగా జీవితంలో పైకి ఎదగాలనే భావన కుంభరాశి స్త్రీలు కలిగి ఉంటారు. అదేవిధంగా కుంభరాశిలో జన్మించిన స్త్రీలకు ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా సలహా చెప్పవలసి వస్తే సున్నితంగా వాళ్ళ మనసెరిగి ఎదుటి వాళ్లకు సలహాలు ఇచ్చే లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. భవిష్యత్తును గురించి ప్రణాళికలు చేస్తూ దాని పరంగా జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎదిగే ప్రత్యేకమైన లక్షణాన్ని కూడా కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీ పురుషులు జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించాలంటే రాస్యాధిపతి శని భగవానుడు కాబట్టి శని భగవానుణ్ణి ఎక్కువగా పూజించాలి. వీలైనప్పుడల్లా శనివారం పూట నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనైశ్చరుడికి తైలాభిషేకం చేసుకోవటం, అదేవిధంగా శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేయటం, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం దర్శనం చేసుకొని తులసి మాలికలు సమర్పించటం, అలాగే వీలైనప్పుడల్లా శనివారం పూట శని సంబంధమైనటువంటి స్తోత్రాలను వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా
రాస్యాధిపతి శని అనుగ్రహానికి సులభంగా పాత్రులై కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. జీవితంలో తొందరగా అత్యుత్తమ స్థాయికి చేరటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అలాగే నెలకొక్కసారి శనివారం పూట శనిహోర ఉన్న సమయంలో, అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ కేజింబావు నల్ల నువ్వులు నల్లటి వస్త్రంలో కట్టి ఎక్కడైనా దానం ఇచ్చినట్లయితే రాస్యాధిపతి శని అనుగ్రహానికి పాత్రులై కష్టానికి తగిన ప్రతిఫలాన్ని జీవితంలో తొందరగా అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇలా కుంభరాశి వాళ్ళు ప్రత్యేకంగా ఆరాధనలు చేయటం ద్వారా జీవితంలో విశేషమైన పురోభివృద్ధిని చాలా త్వరగా అందిపుచ్చుకోవచ్చు. అలాగే భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో, ఆచార వ్యవహారాల్లో నిద్రకు సంబంధించి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. నిద్రించే సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. నిద్రించేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, అలాగే నిద్రించేటప్పుడు ఏ దిక్కు వైపు నిద్రిస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.